ఏ కళ్ళప్పగించి చూస్తానే శాశ్వతంగా నీ కళ్ళు మూయించడానికి వచ్చాను. నువ్వా? ఇక్కడికి వచ్చావా? అవును. ఏం కావాలి నీకు? ఏం కావాలా? నీ ప్రాణం. ప్రాణం కావాలి. ఏ ఆడదానిలో వణికిపోతామే. ఓహో, కత్తి లేదనా? నేను తప్పటం లేదు. నువ్వు చేసిన పాపాల ఫలితం నిన్ను తప్పుతాను. తలుచుకో, నీ ఇష్టం ఇవన్నీ తలుచుకో. చంపకు, చంపకు. పూర్తిగా ఉందా? కోపడకు తమ్ముడు. గోటుతో పోయేదానికి గొడ్డలి వరకు పోయింది. ఎవరు మీరు? ఇద్దరు ఒకటే పోలిక. ఎవరు ఎవరు మీరు? తేరిపారు చూడు, గుర్తించలా? గుర్తించలా చిన్నాన్న? చిన్నాన్న? వీడా మనకు చిన్నాన్న. అమ్మా నాన్నలను హత్య చేసి మంటల్లో తోసిన ఈ కిరాతకుణ్ణి నరికి పారేస్తారు. తొందరపడకు తమ్ముడు. ఆయన నేరం చేస్తే మనము నేరం చేయాలి. ఎంత కిరాతకుడైనా మన తండ్రితో పుట్టినవాడు. అవునన్నా కాదన్నా మన పినతండ్రి. చిన్నాన్న, ఆనాడు మేమిరువురం మంటల్లో పడి మాడిపోయామనుకున్నావు కదూ. భగవంతుని దయ వల్ల బ్రతికాం. ఈనాడు నీ ఎదట నిలవగలిగాం. ఇదిగో, నువ్వేలే రాజ్యం మాది, నువ్వెక్కే సింహాసనం మాది, నీ చేతనున్న అధికారం మాది. మా హక్కుల్ని మేము కోరుతున్నాం. నీలో ఏమాత్రం నీతి, నిజాయితీ, న్యాయ దృష్టి ఉన్నా నిరూపించుకోవలసిన సమయం వచ్చింది. పశ్చాత్తాపంతో నీ పాపాలను క్షాళనం చేసుకో. మా తండ్రిలా మేము గౌరవిస్తాం, ఆదరిస్తాం. నీ పిచ్చితనం గాని మంచితనం ఏమిటో అర్థం చేసుకోలేని మృగాన్ని మాటలతో మార్చగలవా? చూడన్నయ్య, ఒక్క తప్పుతో న్యాయం చేకూరుస్తా. రాజా, తమ్ముడు! శభాష్ వేదండ. ఒక పక్షి రాలిపోయింది, రెండవాణ్ణి కూడా ఉన్నపాటు నరికివేయండి.
చిన్నాన్న, సామంగా మా కోరిక తీరుస్తావని నీకు ప్రాణదానం చేస్తున్నాను. సావధానంగా ఆలోచించు. తమ్ముడు, అయ్యా త్వరగా త్వరగా పాకులకు గాయం ఖర్చు 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 కావు మాయా, రాజకీయాలు. ప్రభువులు ఏదో రాజకీయాలు అంటున్నారు. అరే లింగా, ప్రభులు వారు భలే ఖుషీలో ఉన్నారా? కాదురా దంగ, ప్రభులు వారు సిగ్గుపడుతున్నారా? సరిగ్గా పోల్చావు. వేదండ, వేదండ, ఇన్నాళ్ళు నా ఇష్టం వచ్చినట్టు చరించా, విసుగు పుట్టింది. ఇక మీదట జీవితాన్ని క్రమబద్ధం చేయాలనుకుంటున్నాను. ఓయ్ ప్రభు, అర్థం కాలేదు కదూ? కాదు వేదండ, నా తరువాత ఈ సంస్థానానికి అధికారి ఎవరు? ఇంత సిరి సంపద, హోదా, గౌరవం అనుభవించడానికి ఉత్తరాధికారి ఎవరయ్యా? కనుక నా తదనంతరం నా పేరు నిలబెట్టడానికి ఒక వారసుడు కావాలి, అనగా ఒక కుమారుడు కావాలోయ్. ప్రభు నన్ను పెంచుకోండి ప్రభు. ప్రభు నన్ను తప్పు చేసుకోండి. కాదు ప్రభు, నన్ను పెంచుకోండి. అది కాదు వేదండ, నాకే పుట్టిన నా సొంత కుమారుడు కావాలవోయ్. ప్రభు, తమరు వివాహానికి విముఖులు, స్వేచ్ఛాపరులు, సదా బ్రహ్మచారులు. కుమారుడు కావాలంటే భార్య ఉండాలి. అయితే భార్య ఎక్కడి నుంచి వస్తుంది? వివాహం చేసుకుంటే వస్తుంది. వివాహమే చేసుకోవాలని నిశ్చయించుకున్నాము. ఓయ్ తెలిసింది ప్రభు, తెలిసింది. ఏమి? ఆనాడు మాలతీదేవి గారిని చూశారు, మనసు వివాహం మీదకు మళ్ళింది. అప్పుడే ఆ దేవి గారి వివరాలు తెలుసుకున్నాం ప్రభు. రంగరాజు గారి ఒకే ఒక కుమార్తె. ఆయన మన దివాణంలో ఆశ్రితుడే. తమతో వియ్యం తప్పకుండా అంగీకరిస్తాడు. ఆమె సమ్మతిస్తుంది. అవును వేదండ, ఇటు మాలతిని వివాహం ఆడాలి, అటు మాధవుడి ఆట కట్టించాలి. రంగరాజుతో సంప్రదిద్దాం, సిబ్బందిని సిద్ధం చేయి. అలాగే ప్రభు. ప్రభు, వెళ్ళక పెళ్లి చూపులకు వెళ్తున్నారు. పెళ్లి కుమారులాగా వెళ్ళాలి. అరే, ఇప్పుడు మాకు వచ్చిన లోటేమిటి? ఓయ్ ఎలా సెలవుకండి ప్రభు. ప్రభులు వారిని మా చేతులతో అలంకరించాలి. అలాగే కానివ్వండి. పదండి ప్రభు. దయచేయండి. ఏమిటలా బిత్తరపై చూస్తున్నా? చెప్పక చెయ్యక చక్కగా వచ్చేసావని కదూ? రావాలనుకున్నావు, వచ్చేసావు. కూర్చోండి. ఈ మర్యాదలన్నీ తరువాత ముందు ఈ విషయం చెప్పండి. మీరు ఎలా కనిపిస్తున్నాం? మీకే మహారాజులా ఉన్నావు. చాలా అందంగా ఉన్నావు కదూ? ఆడది చూస్తే అలా 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 కళ్ళు తెలవేసేలా ఉన్నారు కదూ? చిత్తం. ఇంతవరకు మేము అవివాహితులుగా ఉండిపోవడం అన్యాయం కాదు? చిత్తం. ఎందుకు అలా ఉండిపోయామో తెలుసా? మీ అమ్మాయి మాలతి కోసం. ఆశ్చర్యపోతున్నారా?
ఇది హాస్యం కాదు, అక్షరాల నిజం చెప్తున్నాం. మా అంతటి వారు మీలాంటి వారితో బియ్యం చేయడం మాకు అభ్యంతరం లేదు. మా ఐశ్వర్యం, మా అధికారం, మా పదవి అన్నీ ఒక ఎత్తు. మీ అమ్మాయి అందమే ఒక ఎత్తు. చూస్తారేమిటండి, వెళ్ళండి. మీ అమ్మాయినే స్వయంగా వచ్చి మమ్మల్ని ఆహ్వానించమని చెప్పండి. ప్రభు, నూరేళ్ళ ఆయుష్. అమ్మాయి గారు వచ్చారు. వేదండ, చెప్పబోయ్ మన నిశ్చయాన్ని. అమ్మాయి గారు, ప్రభువులు మేము వివాహం చేసుకోవాలనే నిశ్చయంతో వచ్చారు. ఏమిటి, నన్ను వివాహం చేసుకుంటారా? ఈ ముసలి జంబుకానికి మతిగాని పోలేదు. మేము ముసలి జంబుకాలమా? వేదండ, పరాభవం, అవమానం. అమ్మాయి గారు, అంత దురుసుగా మాట్లాడకండి. కాస్త ఆలోచించండి. ప్రభుల వారికి కోపం వచ్చిందా? నాకేం భయం లేదు. నా ప్రాణం పైన వివాహం చేసుకో. ఎలా చేసుకోవో చూస్తాం. వేదండ, ఆ సుందరి మనసు మార్చుకోవాలి, మా కాళ్ళ మీద పడాలి, క్షమ కోరాలి, మమ్మల్ని పెళ్లాడతామని చెప్పాలి. అంతవరకు మేము ఇక్కడే ఈ ఇంటిలోనే ఉండిపోతాం. ప్రభు, వేదండ, ఇంటి చుట్టూ కాపలా పెట్టించు, పహరా వేయించు. ఒక్క చీమ కూడా బయటికి పోవడానికి వీల్లేదు. చెప్తాం. ప్రభు, ఏమిటి అన్యాయం? నా మాట కొంచెం మేము వినం. ఏమి చెప్పదలుచుకున్నా మీ కుమార్తెతో చెప్పండి. అసలు నువ్వు నీ ఇంటిలోనే ఖైదీ. వేదండ, ఈ భవనానికి 4 వైపులా కాపలా ఉండండి. ఒకరిని కూడా బయటకు వదలడానికి వీల్లేదు. వెళ్ళండి. మాలతి, అమ్మా మాలతి, ఏమిటమ్మా గ్రహచారం? ఆ రాక్షసుడు తన బలగంతో ఇక్కడే తిష్ట వేసి కూర్చున్నాడే. నువ్వంత దురుసుగా మాట్లాడి కోరి ప్రమాదం తెచ్చుకున్నావు. అదేమిటి నాన్న, నువ్వు అలాగే అంటావు? వాడిని పెళ్ళాడడం కంటే విషం తాగి చావడం మెరుగు. భగవంతుడు, ఇప్పుడు ఏమి చేయదు? నాకేమీ పాలుపోవడం లేదు. ఎలుక ఎలుక వంటగదిలో ఏదో పడేసి ఉంటుంది. ఎలుక ఎలుక. ఎలుక మీద పిల్లి దూకుంటుంది. ఎలుక మీద పిల్లి పిల్లి చెల్లి. ఇప్పుడు పందికొక్కు, ఎలుక అనగారు పందికొక్కు. ఐ అండర్స్టాండ్. ఆ అల్లరి పిల్ల నిన్ను పిలుస్తుంది. గో హెడ్ మై బాయ్. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ Good యూ. luck. Good luck. Nice boy. ఏమిటి అర్ధరాత్రి పూట గోళ? నువ్వు నిద్రపట్టలేదా? ఏమిటి వీళ్ళు ఇక్కడ ఉన్నారు? మధు, మహారాజు నన్ను పెళ్ళాడతాను వచ్చాడు. నిన్న ఈ మహారాణి వేషం చూసా పెళ్ళాడేసి. ఏమిటి వేళకోణం? పెళ్ళాడితేనని కదలని ఇంట్లోనే కూర్చున్నాడు. తప్పించుకొని బయటపడదామంటే నన్ను వదలటం లేదు. నాకు భయంగా ఉంది. ఏం చేయాలో తోచడం లేదు మధు. నువ్వేం భయపడదు. వెళ్ళి మీ నాన్నని పంపించు. మీ నాన్నని పంపించు. ఎవరు నువ్వు? నువ్వు నలుడవా? గడ్డు మొట్ట పుట్టి వెక్క తప్పయ్యగా వస్తానండి. వంకాయ కూర కంకణాలు, పిండి వంటలకి పెండేరాలు ఎంచుకున్నానండి. మొన్న రంగరాజు గారు కబురెప్పారండి, బుల్లెమ్మ గారి పుట్టినరోజు పండక్కి పిండి వంటలు తయారు చేయాలి అని. పుట్టినరోజా? అవునండి. అవును మహారాజా, ఇవాళ అమ్మాయి పుట్టినరోజు పండగ. పిండి వంటలతో విందు చేద్దాం అనుకున్నాం, కానీ తమ రాకతో అంతా తారుమారైపోయింది. ఏం చేస్తాం? వెళ్ళబో వెంకటప్పయ్య, పిండి లేదు వంట లేదు. తెచ్చాను బాబాయ్, రమ్మన్నారు. మామగారు, ఈ జన్మదినోత్సవం మాత్రం బ్రహ్మాండంగా చేయించండి. వేదండ, విందు మనము ఆరగిస్తాం. పోయ్, అంత అదృష్టమా? కానీ పోయి వెంకటప్పయ్య, కానీ. అయ్యా బాబయ్య, వెంకటప్పయ్య చేతి పాకం రుచిస్తారంటే మళ్ళీ మర్చిపోలేదు బాబయ్య. ఏం చేయాలో చెప్పండి. లడ్లు, బూర్లు, గారెలు, మామగారు, అమ్మాయికి ఏమిటి ఇష్టం? లడ్డూలండి. లడ్లా? అయితే మాకు అదే ఇష్టం. సరే, లడ్లు చేయబోయ్.
అయ్యగారు ఆరగిస్తాలే గాని ఇస్తాం కాదు బాబయ్య అమృతం నాకుంటేదని తయారు చేయడు